ఇది మోస్ట్లీ 3 ఇంచులు పెట్టింది. ఇది మినిమం ఒక 4 అన్న పెడితే బాగుంటుంది. ఇది ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కదా, చిన్నదైనా సరే మీరు ఇంత సైజ్ అయినా ఓపెన్ చేసుకో ఉండాలి. అది అయిపోయింది కదా. సరే ఇప్పుడు మీరు కార్పెంటరే కదా, డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోండి. डायरेक्ट అక్కడికి వెళ్ళిపోయి నన్ను చూడండి ఒకసారి. సరే బీచ్ మీద చలియా, బీచ్ మీద చలియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్కి చాలా మంది మేస్త్రీలు చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటిది అంటే, ఈ డోర్ మూల నుంచి ఈ డోర్లన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి చూస్తే అన్ని 1 ఫీట్ జరిగిపోయినాయి. ఓకేనా? అట్లా చేయకూడదు. ఈ డోర్ యొక్క సెంటర్ పాయింట్ తీసుకొని ఈ సెంటర్కి లైన్ గీసి డోర్స్ మొత్తం కూడా ఆ సెంటర్లోనే పడిపోవాలి. ఇదిగోండి ఇట్లా వస్తుంది వెనకాల డోర్. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా వెనకాల చిన్న డోర్ అనుకోండి, ఈ పొజిషన్లో ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేశారంటే అన్ని కుడివైపుకి జరిపారు. అట్లా చేయొద్దు. సెంటర్ లైన్ తీసుకొని సెంటర్ కి అటు ఇటు కలిపి బ్యాలెన్స్ కలిపి yes సపోజ్ ఈ సెంటర్ అనుకోండి 3 ఫీట్ పెట్టాలి. ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అది సెంటర్ డోర్ కి క్లియర్ అవుతుందా? సెంటర్ డోర్ బస్ ఈ మెయిన్ డోర్ yes మెయిన్ డోర్ లైన్ కి మొత్తం గీసి అన్ని సెంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెంటర్ చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 వచ్చినాయి, 3 ఉండొచ్చా? 3 అంటే ఇక్కడ పెట్టడం లేదు సార్ మన డోర్. జనరల్ గా 3 ఉండొచ్చా? జనరల్ గా 3 ఉండొచ్చా అండి? ఉండొద్దు కదా. మీకు 3 కొడుకులు, ఒకటి లేపేద్దామా? పోయి కత్తి పట్టుకరా, కడప కత్తి లేపేద్దామా వద్దా? ఏమి కాదు.